అందరికీ నమస్తే. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో టూరిస్టుల పైన ఉగ్రవాదుల అటాకు, చంపడాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ప్రధాని మోడీకి ఒక పెద్ద మరకగా కనిపిస్తుంది. ఎందుకంటే మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఏంటంటే ఇక ఉగ్రవాదులు ఎవరు దేశంలో కాలు పెట్టరు, దేశంలో కాలు పెడితే వాళ్ళు ప్రాణాలతో మిగిలరు. మోదీ వార్నింగ్ ఇచ్చిండు. అసలు మొత్తం ప్రపంచ దేశాలకే మోదీ విశ్వగురువు అని ప్రచారం చేశారు. నిజానికి ఈ ఈ జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత టూరిజం పెరిగింది. కానీ 370 రద్దు చేసిన క్రెడిట్ తీసుకున్న ప్రధాని మోదీ అసలు దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఆ పరిణామాలను ఎట్లా ఫేస్ చేయాలనో ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మొత్తంగా ఇది మోదీకి ఒక పెద్ద మరకలాగా కనిపిస్తుంది. మోదీ మీద ఉన్న నమ్మకం పోయింది. మోదీ కాపాడుతాడు, మోదీ ఉంటే ఇక దేశంలో ఉగ్రవాదులు రాలేరు అని అనుకుంటున్న టైంలో ఉగ్రవాదుల కాళ్ళతో మోదీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది. పాత గవర్నమెంట్లు ఎట్లయితే వీళ్ళను ఈ ఉగ్రవాదులను కంట్రోల్ చేయలేకపోయినాయో మోదీ కూడా కంట్రోల్ చేయలేకపోయిండు అనే దిశకు చర్చలు పోతున్నాయి. మనం ఈ అంశం మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కిందనే కనిపిస్తుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వార్తలు రెగ్యులర్గా మీకు వస్తాయి. ఇక చర్చలకు పోదాం. మోదీ ప్రధాని అయిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మోదీ ప్రధాని కాబట్టే తీసుకున్నారు. వేరే వాళ్ళైతే తీసుకునే అవకాశం లేదు. మోదీ ధైర్యవంతుడు అని ప్రపంచంలో మొత్తం ప్రచారం చేసిండ్రు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు 2019లో చేసిండ్రు. త్రిపుల్ తలాక్ నిషేధ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, తర్వాత రైతుల చట్టాలు ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. కార్మిక కోడ్లు, తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019, తర్వాత తక్కువ వయసు పిల్లలపై న్యాయసమ్మత చర్చలు, డిజిటల్ ఇండియా, సైబర్ భద్రతా చట్టాలు, ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో అత్యంత ముఖ్యమైనది 370 ఆర్టికల్ రద్దు చేయడం. ఎందుకంటే స్వయం ప్రతిపత్తిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను మన యూనియన్లో కలుపుకోవడం, అక్కడ మన చట్టాలు అమలు కావడం, అక్కడ మన ఇండియన్ జెండా ఎగరడం. అప్పటిదాకా పాకిస్తాన్ మాది జమ్మూ కాశ్మీర్ అనుకుంటున్నా అని ప్రచారం చేస్తున్న టైంలో అది మీది కాదు మాది అని చెప్పుకోదగ్గరు. అయితే ఈ 370 రద్దు తర్వాత జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి అనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా చాలా క్లియర్గా మనకు అనిపిస్తుంది. అసలు నిన్న ఈ టూరిస్టులు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, మోదీ మీద నమ్మకంతో మేము జమ్మూ కాశ్మీర్ పోయినాం. మోదీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ టూరిజం అక్కడ డెవలప్ చేసేందుకు మేము ఉన్నాం, మీరు రండి, మీరు జమ్మూ కాశ్మీర్లో స్వేచ్ఛగా తిరగొచ్చు అని ఒక కాల్ కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అమిత్ షా చాలాసార్లు చెప్పిండు ఆ విషయాన్ని. దాంతో జనాలు మామూలుగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఎప్పుడు చూడని ప్రదేశాలు జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు అని పోతున్నారు. ఆ పెహల్గాం పోయింది కూడా అందుకే. ఒక ఆంధ్రాలో చనిపోయిన వారి కుటుంబ సభ్యురాలు వాళ్ళ భార్య మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో వినండి మీరు. మోదీ నమ్ముకునే మేము పోయినామని మాట్లాడుతున్నామే. గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తున్నాం, నిజంగా మేము మోడీ సేఫ్ అని వెళ్ళామండి. మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను. ఇప్పుడు పెహల్గాంలో టూరిస్టుల మీద కాల్పులు జరిపిన ఈ ఉగ్రవాద సంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే పుట్టిన సంస్థ. అంటే 370 రద్దు చేసినందుకు వాళ్ళు కక్షపూరితంగా ఆ టెర్రరిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఈ 370 రద్దుతోన రెచ్చగొట్టే విధంగా, అంటే వాళ్ళు రెచ్చగొట్టే పరిణామాలు క్రియేట్ అయినాయి. కాబట్టి వాళ్ళు ఆ సంఘాన్ని క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ఒకవేళ జాగ్రత్తలు తీసుకుని ఉంటాయి, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రధానమైన చర్చ. ఎందుకంటే కరెక్ట్గా 10 days ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించింది పాకిస్తాన్ నుంచి ఇక్కడ దాడులు జరగవచ్చు, అది కూడా జమ్మూ కాశ్మీర్లోనే జరగవచ్చు అని చెప్పిన తర్వాత ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకు అక్కడ పహల్గాం ఏరియాలో మిలిటరీ మోహరించలేదు అనేది ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నది. ప్లస్ దేశానికి ఏమీ కాదు, ఇక మోడీ ఉన్నాడు, మోడీ చూసుకుంటాడు అని ప్రజల్లో ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేసిండ్రు. కానీ ఆ విశ్వాసాన్ని ఒకే ఒక్క సంఘటన, ఇదే సంఘటన, ఈ సంఘటనతోన మోడీ పైన కూడా ఈ మరక వచ్చేసింది. అసలు మోడీని కూడా
నమ్మొచ్చా అనే ఒక క్వశ్చన్ భారతదేశంలో రేజ్ అయింది. ఎందుకంటే 370 ఆర్టికల్ మొత్తం కూడా దాని క్రెడిట్ మొత్తం కూడా మోడీకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఫెయిల్యూర్ కూడా మోడీ మోయాల్సి వచ్చింది దానివల్ల. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించబోతున్నారా అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి సింధు జలాలు పాకిస్తాన్కి పోకుండా మనం ఆపేయంగానే అవతల పాకిస్తాన్ గగనతలం నుంచి ఏ విమానాలు ఎగరొద్దని వాళ్ళు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దానివల్ల మనకు ముఖ్యంగా ఈ అరబ్ దేశాలు పోయే దుబాయ్ కానీ మిగతా అరబ్ దేశాలు పోయే విమానాలు, అమెరికా పోయే విమానాలు ఇప్పుడు పాకిస్తాన్ గగనతలంలోకి పోయే అవకాశం లేదు. ఒకవేళ పాకిస్తాన్ గగనతలంలో అంటే పాకిస్తాన్ నింగిలో కనుక కనిపిస్తే, ఇండియన్ ఫ్లైట్స్ కనిపిస్తే కాల్చి వాటిని కూల్చేస్తారు పాకిస్తాన్. కాబట్టి ఒక 1000 కిలోమీటర్లు ఎక్కువ డిస్టెన్స్, దాంతో టైం ఎక్కువ అవుతుంది, తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు నిజానికి ఇక జరిగిన సంఘటన తర్వాత పాకిస్తాన్ కనీసం ఒక క్షమాపణ చెప్తుందేమో, ఒక క్షమాపణ చెప్పి భారతదేశంతో చర్చలు జరుపుతుందేమో అని ఒక ఆ వాతావరణం అసలు కనిపించలేదు. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా పాకిస్తాన్తో డైరెక్ట్గా ఆంక్షలు విధించారు. డైరెక్ట్గా మీకు సింధు జలాలు రాకుండా చేస్తామని ఆంక్షలు తీసుకున్నారు. బహుశా పాకిస్తాన్ చాలా దుందురుగ్గా ఉంటుంది. ఆ విషయం తెలిసే ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అంతే స్పీడ్గా వాళ్ళు కూడా ఆ గగనతలంలోకి విమానాలు రానియమనే నిర్ణయం అయితే తీసుకున్నారు. నిజానికి 2 దేశాల మధ్య ఎప్పుడైనా వివాదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక డిప్లొమాటిక్ చర్చలు జరిగితే చాలా సమస్యల పరిష్కారం దొరికేది. కానీ పాకిస్తాన్ కనీసం మా దేశానికి సంబంధించిన ఉగ్రవాద గ్రూపు భారతదేశం పైన దాడులు జరిపింది, క్షమాపణ అడిగి ఉన్నట్టే పాకిస్తాన్ ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. ఇప్పుడు 2 దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇవాళ రేపో యుద్ధం కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇక్కడ సింధు వాటర్ ఆపడంతోన పాకిస్తాన్ మొత్తం కూడా ఒక అడవిలాగా, ఒక కరువు ఏరియాలాగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సేమ్ భారతదేశంలో ఎట్లాంటి వాతావరణం ఉంటుందో పాకిస్తాన్లో కూడా అట్లాంటి వాతావరణమే ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ ఉంది, పాకిస్తాన్లో కూడా సమ్మరే ఉంటుంది. అక్కడ పంట పొలాలకు నీళ్లు లేవు. ఒక 2 రోజులు పంట పొలాలకు నీళ్ళు పెట్టకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ దివాలా తీసింది. పాకిస్తాన్ ఆర్థిక రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. ఇప్పుడు ఈ పంటలు కూడా ఎండిపోతే పాకిస్తాన్లో అసలు ఏమీ మిగలదు. ప్లస్ మనం గ్రోత్ రేట్ చూస్తే పాకిస్తాన్ జస్ట్ 2-3 పాయింట్ల దగ్గరే ఉంది. మనం కనీసం 8-9 పాయింట్ల దగ్గర ఇండియా ఉంది. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ, అంటే ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి. సామాన్య ప్రజలు బతికే అవకాశం లేదు. గోధుమ పిండి కోసం కొట్టుకున్నారు అక్కడ పాకిస్తాన్లో. కాబట్టి పాకిస్తాన్ సిచ్యువేషన్ బాగాలేదు. అందుకే ఈ ఉగ్రవాదులు ఇక్కడ అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ కనుక స్పందించి ఒక క్షమాపణ చెప్పి ఉండింటే భారతదేశానికి ఆ చర్చలు వేరేలాగా ఉండేది. బట్ పాకిస్తాన్ కూడా అసలు క్షమాపణ చెప్పడానికే వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు ఇంకా భారత్తో ఒక యుద్ధం చేద్దాం, లేకపోతే భారత్తో పంచాయతీ పెట్టుకుందాం అన్న కోణంలోనే వాళ్ళు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించిండ్రు. ఎనీవే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రధాని మోడీ పైన ఒక మరక వచ్చింది. ఆ మరక పోగొట్టుకోవడానికి ఏం చేయాలనో ప్రస్తుతం మోడీ దగ్గర ఏ అస్త్రాలనో మనకు తెలియదు. యుద్ధం ప్రకటించినంత మాత్రాన కూడా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడానికి లేదు. యుద్ధం ప్రకటిస్తే తర్వాత వేరే దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి, తర్వాత 2 దేశాల మధ్య చర్చలు జరుపుతాయి. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్విస్ ఒప్పందం రద్దయిపోయింది. స్విస్ ఒప్పందం ప్రకారం అయితే వేరే దేశాలు ఇన్వాల్వ్ కానికి లేదు, కేవలం ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఆ స్విస్ ఒప్పందాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసింది పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే ఎక్కువ నష్టం పాకిస్తాన్కే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న సైనిక బలం కావచ్చు, తర్వాత మన దగ్గర ఉన్న సైనికుల సంఖ్య కావచ్చు, మన దగ్గర ఉన్న ఆయుధ భాండాగారం కావచ్చు, ఈ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ దేనికి పనికొచ్చే అవకాశమే లేదు. కానీ పాకిస్తాన్ ఎందుకు రొమ్ము విడుచుకొని యుద్ధానికి కాలుగుతుందో అర్థమైతే లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోదీకి ఉన్న 2 మార్గాలు. ఒకటి, ఆ నమ్మకం మళ్ళీ రావాలంటే ఏం చేయాలనే అంశంపైన బీజేపీ గట్టి కసరత్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సేమ్ టైం ఇప్పుడు మోదీ తీసుకునే నిర్ణయాలు నెక్స్ట్ మోదీ పైన నమ్మకం ఉంటుందా ఉండదా, ప్రజలు మళ్ళీ విశ్వాసాన్ని చురగొంటారా, లేకపోతే అందరిలాగానే మోదీ, ఎందుకంటే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ జరిగినప్పుడు ఆ యుద్ధాన్ని ఆపింది మోదీ అని ప్రచారం చేసుకున్నారు. అంటే వేరే వేరే దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడే ప్రధాని మోదీ ఆపుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఈ యుద్ధం చేస్తారు, లేకపోతే ఈ యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది, ఈ యుద్ధం చేస్తే భారత్కు వచ్చే లాభం ఏంది, నెక్స్ట్ ఇంకా మళ్ళీ టెర్రరిస్టులు భారత్లో రాకుండా ఈ యుద్ధం తర్వాత కట్టడి చేస్తారా, తర్వాత మళ్ళీ ప్రజలకు విశ్వాసం కల్పించి, ఎందుకంటే ఈ అటాక్ తర్వాత
మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా టూరిజం మీద పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. వేరే దేశాలకు సంబంధించిన టూరిస్టులు ఎవరు కూడా ఇండియాకు రావాలంటే భయపడతారు. ఇప్పుడు అక్కడ జరిగింది మొత్తం టెర్రరిస్టుల పైన అటాక్ కాబట్టి ఇదంతా మన ఇండియన్ ఎకానమీ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఎనీవే మోదీ విశ్వాసం పోయింది ఈ వ్యవహారంతో. నెక్స్ట్ మోదీ చేసే పని తర్వాత మళ్ళీ మోదీ పైన భారతదేశ ప్రజలకు విశ్వాసం వస్తుందా, ఈ మరగ పోతుందా ఆయన పైన అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.